ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి నాయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య ఏ విధంగా ఇద్దరు గుడ్డి వారిని వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఎలా స్వస్థపరిచారో మనం తెలుసుకున్నాం కదండి. తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను, భారవాహక పశువు అంటే బరువులు మోసే పశువు కదండి, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను కదండి. ఇక్కడ ఏ విధంగా అయితే శిష్యులు యేసయ్య తమకి ఆజ్ఞాపించిన వెంటనే ఆజ్ఞకి లోబడి వెంటనే వెళ్ళి బరువులు మోసుకుని గాడిదను ఇంకా గాడిద పిల్లను తోలుకొని వచ్చారంట కదండి. అదే విధంగా ఈరోజు యేసయ్య మనతో కూడా చెప్తున్నారు కదండి. ఎంతో భారంతో నిండి ఉన్న నీ హృదయంలో నాకు గనుక చోటిస్తే నేను నీ హృదయంలో నివాసం ఉంటాను అనేసి యేసయ్య మనకి కూడా చెప్తున్నారు కదండి. కాబట్టి ఆ శిష్యులు ఏ విధంగా యేసయ్య ఆజ్ఞకి లోబడ్డారో ఈరోజు మనం కూడా యేసయ్య ఆజ్ఞకి లోబడి మన హృదయంలో యేసయ్యకి చోటిద్దామండి. ఆ విధంగా యేసయ్యని మన హృదయంలో చేర్చుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.